హలో ఎవ్రీవన్, టుడే రెసిపీ వచ్చి చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో ఈ మసాలా దినుసులు వేసుకుని ఈ విధంగా బరకగా మిక్సీ పెట్టుకోవాలి. అదేవిధంగా అల్లం వెల్లుల్లిపాయ కూడా ఈ విధంగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. థిక్ బాటమ్ ఉన్న ప్యాన్లోని కడిగి శుభ్రం చేసుకున్న చికెన్లోని ఉప్పు పసుపు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని వాటర్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ అనేది రిలీజ్ అయిన తర్వాత దీంట్లో మనం చికెన్కి సరిపడా కారం, అంటే అంతా ఒక్కసారి వేయకూడదండి, కొంచెం వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతూ ఉండగా ఇలా కొంచెం వాటర్ తగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ మగ్గించుకోవాలి. ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత చీరికల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలు 4-5 తర్వాత ఒక స్పూన్ వరకు మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఈ విధంగా చికెన్లోని పూర్తిగా వాటర్ ఎగిరిపోయిన తర్వాత మిగిలిన మసాలా దినుసులు అల్లం వెల్లుల్లిపాయ కరివేపాకు ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుని ఫ్రై చేసుకుంటే ఈ చికెన్కి ఫ్లేవర్స్ అనేవి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వేడివేడిగా చికెన్ ఫ్రై రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.